సార్ కృష్ణారెడ్డి గారు, Yeah. సో ప్రతిపక్ష నేతకి ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడం అనేది మీరు ఏ విధంగా చూస్తారు? అది సభా గౌరవాన్ని కాపాడడమా లేక ప్రతిపక్షాన్ని అణచడంగా భావిస్తున్నారు? వాళ్ళైతే దీన్ని ప్రతిపక్షాన్ని అణచడం కోసమే, మాట్లాడకుండా చేయడం కోసమే ఈ ప్రివిలేజ్ నోటీస్ కానివచ్చు, సబ్స్టాంటివ్ నోటీస్ కానివచ్చు అని అయితే చెప్తున్నారు. మీరేం చెప్తారు? మేడం, ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పార్లమెంట్లో జరుగుతున్న అంశాలను ప్రతి అంశాన్ని తీసుకోవాలి. పార్లమెంట్ సెషన్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన అంశాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసి మాట్లాడాల్సిన అంశం ఉంది. అంతేగాని మనం ఒకటి రెండు తలకు తోకకు ముడేసినట్టు కాకుండా ఒకటికొకటి మనం మాట్లాడితేనే కరెక్ట్గా ఉంటుంది. వెంకటస్వామి గారు మాట్లాడుతున్న దాంట్లో అలాగే కనబడుతుంది. తలకు తోకకు ముడేసి మాట్లాడుతున్నాడు. సందర్భాలు అనేటివి చాలా విచిత్రంగా ఉంటాయి. పార్లమెంట్లో జరిగిన అంశాలు, పార్లమెంటు సభా సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి. ఆ విలువలను పాటించినప్పుడు ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ప్రివిలేజ్ మోషన్స్, ఇలాంటి సస్పెన్షన్స్ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ జరుగుతాయి. అవి మనం గుర్తించాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మూడోసారి ఎంపీగా ఉన్నారు. ఈసారి ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు దాన్ని విలువలు కాపాడాల్సిన, పార్లమెంటు విలువలు కాపాడాల్సిన ఉంటుంది. ఇక వస్తున్నాను విలువలు ఇవి అన్నీ అయిన తర్వాత అక్కడ జరిగిన అంశాలు ఫస్ట్ డే నుంచి పార్లమెంట్లో మాట్లాడాల్సింది బడ్జెట్ పైన చర్చ జరగాలి. కానీ రాహుల్ గాంధీ గారు ఏం చేశారు? అక్కడికి వచ్చేసి నరవాణా ఇష్యూ మాట్లాడుతూ అంటాడు. అసలు సాంప్రదాయం ఏంది? మీరు మాట్లాడాల్సింది ఏంది? బడ్జెట్ మీద సమస్యను చర్చించాల్సిన దగ్గర ఆ బుక్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నేను చెప్తాను. మనకు 1954లో సారీ రామ్మోహన్ రావు గారు 23 అన్నారు. నాది 1954లో నెహ్రూ గారి పీరియడ్లోనే చట్టం జరిగింది. ఏదైతే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, మంత్రులు కానీ, ఆర్మీ ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే వారు ఉద్యోగం చేస్తున్నట్టు పదవుల్లో ఉన్నప్పుడు దేశ భద్రతకు సంబంధించినవి కానీ కొన్ని కాన్ఫిడెన్షియల్ విషయాలు వచ్చినప్పుడు అవిటిని రిటైర్డ్ అయిన తర్వాత కానీ పదవిలో ఉన్నప్పుడు కానీ అవిటిని బహిర్గతం చేయొద్దు. చేస్తే బుక్కులు రాసినా అవి పబ్లిష్ చేయొద్దు. పబ్లిష్ చేయాల్సి వస్తే కూడా అది ప్రభుత్వ అనుమతి తీసుకొని చెయ్యాలి. దాంట్లో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. 3 దఫలుగా స్క్రీనింగ్ చేసి ఓకే అన్న తర్వాత చేయాల్సి వస్తుంది. ఈ స్క్రీనింగ్ దశలోనే ఆల్రెడీ రిజెక్ట్ చేయడం జరిగింది. అది పెండింగ్లో ఏం లేదు. ఇది ఏం జరిగిందంటే దేశ వ్యతిరేక శక్తులతోటి దేశం అభివృద్ధి చెందుతుంటే ఏమన్నా మాట్లాడితే నువ్వు ఒక్కనివే దేశభక్తిని. ఇక ఈ భారతీయ జనతా పార్టీ RSS లో పుట్టినోడు తప్ప ఈ దేశంలో ఎవడు దేశభక్తుడు ఉండడు. ఇక ప్రతిపక్షముడు మాట్లాడితే దేశ వ్యతిరేక శక్తులతోటి మీరేనా అండి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ దేశాన్ని కాపాడింది? పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, రష్యా నుంచి, చైనా నుంచి కాపాడింది మీరేనా? మీరు లేకుంటే కంటే దేశం లేదా? మీరు వచ్చినాకనే దేశం అదైందా? ఇన్నాళ్ళు దేశాన్ని కాపాడింది ఎవడు? దేశ స్వాతంత్రం తెచ్చింది ఎవడు? ఇప్పుడు మీరు దేశభక్తిలో జెండాలు వేసుకుంటే సర్వదు. కృష్ణారెడ్డి గారు నాకు తలా తోక ఏదో బాగా తెలుసునే నాకు. నేను సాంప్రదాయాల గురించి మాట్లాడితే స్పీకర్ చెప్పిన ప్రతిసారి ఇది వద్దు అనంటే ప్రతిపక్ష నాయకుడిగా యాక్సెప్ట్ చేసి వద్దు అని అంటే ఊరుకున్నాడు ఆయన. నేను అది మాట్లాడాను అంటే మాట్లాడకూడదు అంటే మాట్లాడన్నాడు. ఇంతకంటే సాంప్రదాయాలను పాటించేదే ఉన్నది. ఇదే మోడీ గారు ఇట్లా హావభావాలు వ్యక్తం చేసి ఇట్లా అన్నది గుర్తున్నదా మీకు? అది ఏం సాంప్రదాయమో మరి చెప్పనండి. అదేం సాంప్రదాయమో అప్పుడు గుర్తు రాలేదా సార్ మీకు? అప్పుడు గుర్తు రాలేదు సాంప్రదాయాలు, ఎక్కిరితలు, కించపరచడాలు. కృష్ణారెడ్డి గారి వాదన విందాం మనం. దేశభక్తి మీకంటే గట్టిగా మాట్లాడి ఉన్నది. మీ పార్టీలో మా పార్టీలో లేనటువంటి న్యూట్రల్స్ కూడా మనకంటే ఎక్కువ దేశభక్తిలో ఉన్నారు. దేశభక్తి ఎవరబ్బ సొత్తు కాదు. దేశభక్తి అనేది ప్రతి భారతీయుని యొక్క రక్తంలో ఉన్నది. మీరు దేశభక్తి దేశం మేము మాట్లాడితే దేశద్రోహులం అవుతాం అనండి. మీరు ఇన్నాళ్ళేమో మాట్లాడేది మేమేమో మీరు దేశభక్తులు అనాలా? చెప్పండి. దేశ వ్యతిరేక శక్తులతో కలిసిన ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రాసినటువంటి బుక్, ఆ బుక్ ఎత్తుకొచ్చింది, ఎందుకు వచ్చింది, పర్మిషన్ ఉందా లేదా దానికి పోదాం. ఆయన అడిగింది ఏంది స్పీకర్ దగ్గర? బడ్జెట్ కంటే ముందు క్లియర్ గా అడిగిండు ఆయన. వాళ్ళు అడిగినారు, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతినిధి బృందం పోయి మేము ఇగో ఈ అంశం మీద మాట్లాడతామనంటే అది అన్ని అంశాలను
ఆ క్రోడీకరించి ఇప్పుడు ప్రసార మంత్రే చెప్తున్నాడు, అన్ని అంశాలను క్రోడీకరించి అన్ని అంశాలు పర్మిట్ చేస్తే మీకు పర్మిషన్ ఇస్తాం, లేకుంటే ఇవ్వము అనేటువంటి విషయం చెప్పినారు. అయితే మాకు ప్రామిస్ చేసినారు మాకు అలో చేస్తామని, కానీ మమ్మల్ని అలో చేస్తలేరు అనేటువంటి విషయాన్ని చెప్పినారు. స్పీకర్ స్థానంలో ఉండాల్సినటువంటి ఓం బిర్లా గారు లేకుండా ఇంకోరు కూర్చున్నారు కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేసినారు. రిజెక్ట్ మాట్లాడదాము. కృష్ణారెడ్డి గారు మాట్లాడనివ్వండి, చెప్పనివ్వండి. ఆయన ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు, మీరు పెద్దలు, మీరు ఉద్యమకారుడు, మీరంటే గౌరవం ఉంది, మీరు మాట్లాడుతుంటే నేను మధ్యలో అసలు మాట్లాడలేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని చెప్పనివ్వండి వెంకటస్వామి గారు. దేశ వ్యతిరేక శక్తులతో మేము కలవలేదు, కలవము, కలవబోము. మా జీవితంలో మా కంఠంలో ప్రాణం ఉండగా ఏ భారతీయుడు కలవకూడదు అనేటువంటిది మా ఉద్దేశము. మీరు కూడా అదే కమిట్మెంట్ ఉండండి. మేము అనవసరమైనటువంటి ఆరోపణ, ఇది చాలా డిగ్రేడ్ చేసే ఆరోపణ, అది చేయకండి. మాట్లాడండి. అడుగుదాం వెంకటస్వామి గారు. నేను పూర్తి స్థాయిగా మీరు అన్న అంశాలలో నేను ప్రతిదీ కవర్ చేస్తాను. మీరు కాంగ్రెస్ పార్టీది స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కాదండి. ఒకటి వినండి, మీరు పెద్దలు, నేను గౌరవిస్తాను, అందుకనే మీకు ఇది చేయట్లేదు. ఉద్యమంలో మీరు ఎంత పార్టిసిపేట్ చేశారో నాకు తెలుసు కాబట్టి మీకు మీరు ఎంత ఆవశ్యంగా మాట్లాడినా నేను చెప్తున్నా. కాంగ్రెస్ కాదు ఇది, స్వాతంత్రం తెచ్చిన ఇది కాంగ్రెస్ అయి ఇందిరా కాంగ్రెస్ మీరు నడుపుతుంది. దేశ ప్రజలను ఇప్పటికీ మీరు మోసం చేస్తున్నారు. మీరు నడుపుతున్నది కాంగ్రెస్ అయి, కాంగ్రెస్ కాదు. ఆ రోజు మహాత్మా గాంధీ కాంగ్రెస్ రద్దు చేశాడు. కాంగ్రెస్ దేశాన్ని నుంచి బంగ్లాదేశ్ నుంచి కాపాడుతున్నట్టున్నారు. ముక్కలు చేసిందే కాంగ్రెస్ పార్టీ, అది గ్రహించుకోండి. అఖండ భారతాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు దేశం గురించి చెప్పాల్సి వస్తే వెంకటస్వామి గారు ఒక్క నిమిషం మనం అడుగుదాము. కృష్ణారెడ్డి గారు, నిజంగా కాంగ్రెస్ అరువు తీసుకున్నారా? అసలు కాంగ్రెస్ తను మాట్లాడుతున్నప్పుడు నేను కాముకున్నాను మేడం. వెంకటస్వామి గారు కాంగ్రెస్ కాదనంటే ఎట్లనండి? ఒక్క నిమిషం ఆగండి వెంకటస్వామి గారు. ఒక్క నిమిషం నేను అడుగుతానండి. ఈ ట్రేడ్ డీల్ గురించి మనకు ముఖ్యంగా మెయిన్ పాయింట్ ట్రేడ్ డీల్ గురించే కాబట్టి లీవ్ ద డిబేట్ అంటే కాంగ్రెస్ కూడా నీదే, సర్దార్ పటేల్ మీ వాడే, పివి నరసింహారావు మీ వాడే, రేపు ఇంకొక ఆయన మీ వాడే అని అనుకుంటే మాకు అభ్యంతరం. వెంకటస్వామి గారు రైట్, మనం పాయింట్ అడుగుదామండి, పాయింట్ అడుగుదాం. కృష్ణారెడ్డి గారు రైట్, మీరు కొంచెం ఆగండి. కృష్ణారెడ్డి గారిని చెప్పనివ్వండి. నరసింహారావు గారిని ఎందుకు తీసుకుపోలేరు? పివి నరసింహారావు గారు దేశానికి చేశాడు. కాంగ్రెస్ పార్టీ, మీరు అనుకున్న కాంగ్రెస్ పార్టీకి దేశ అధ్యక్షునిగా చేసాడు. ప్రధానమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన వ్యక్తికి ఢిల్లీలో ఎందుకు ఖననం చేయలే? ఇక్కడ రైట్, మనం ప్రివిలేజ్ మోషన్ గురించి మాట్లాడతామండి. ఆ రోజు ఈ రోజు వరకు కూడా సర్దార్ వల్లభాయ్ పటేలే కృషి చేసి 500 భారతదేశంలో విలీనం చేశారు. కృష్ణారెడ్డి గారు, యుఎస్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో దాని తర్వాతే మనకు రాహుల్ గాంధీ పైన ప్రివిలేజ్ నోటీస్ కానివచ్చు, సబ్స్టాంటివ్ నోటీస్ కానివచ్చు, ఇవన్నీ తెరపైకి వచ్చాయి. నిజంగా ఆ యుఎస్ ట్రేడ్ డీల్లో ఏముందంటారు? ఒకవేళ ఆ ట్రేడ్ డీల్లో ఉన్న వివరాలు పార్లమెంట్ లో ఎందుకు పెట్టడం లేదు మోడీ గారు? ఇది చెప్పండి. నేను మొత్తం అక్కడికే వస్తున్నాను మేడం, ఫస్ట్ నుంచి. అందుకనే నేను ఫస్ట్ డిబేట్ స్టార్ట్ చేసేటప్పుడు పార్లమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంశాలు డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇది ప్రతిదానికి లింక్ అయి ఉంది కాబట్టి వీళ్ళు నరవాణా ఇష్యూ తీసుకొచ్చి మోడీ స్పీకర్ గారిని మాట్లాడము, ఇదంతా జరిగిన తర్వాత ఆ బుక్ ఎట్లా వచ్చిందంటే దేశ వ్యతిరేక శక్తులతోటి అమెజాన్ .ఇండియా కాదు .com దాన్ని పబ్లిష్ చేశారు. ఇది 5 దేశాలలో అమ్మారు. 1 అమెరికా, 1 ఆస్ట్రేలియా, 2 కెనడా, 3 4వది జర్మనీ. ఇంకేదో దేశాలలో వీటిని వ్యతిరేకత శక్తులు కూటమయ్యి ఇక్కడ దేశంలో
ముద్రించడానికి నిరాకరించిన దాన్ని వ్యతిరేక శక్తులతోటి అక్కడ ప్రింట్ చేయించి అక్కడ పబ్లిష్ చేసి దేశ ప్రతిష్టను దెబ్బతీసి ఆ బుక్కును తీసుకొచ్చి పార్లమెంట్ లో ప్రస్తావిస్తూ దేశ బహిష్కరించిన పుస్తకాన్ని పార్లమెంట్ లోకి తీసుకొచ్చి నానా రజబ చేసి ఒకరి వ్యక్తిత్వ హననానికి పాల్పడడానికి కుట్రపూరితంగా మోడీ గారి చైర్ దగ్గరికి మహిళా ఎంపీలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వాళ్ళు ఏదన్నా స్పీకర్ నుంచి ఉంటే స్పీకర్ ని నిలదీయండి, మీరు స్పీకర్ తో మాట్లాడండి, మీరు స్పీకర్ కు సంబంధించిన ప్రొటెస్ట్ చేయండి, సభా సాంప్రదాయాల ప్రకారం కొట్లాడండి. అవన్నీ పక్కకు పెట్టేసి మహిళా ఎంపీలనే మోడీ గారి కుర్చీ దగ్గరికి పంపించిందంటే మోడీ గారి వ్యక్తిత్వం చేయాలి, మోడీ గారికి దేశ ప్రజలలో ఉన్న ఆయన వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీయాలి, ప్రపంచ దేశాలలో ఉన్న ఆయనకు వస్తున్న ఆదరణను దెబ్బతీయాలి. ఇలాంటి వ్యవహారాలు మేమేదో చేస్తే కాదు, మహిళలు పోయి ఆయన మీద దాడి చేసినట్టు క్రియేట్ చేస్తే దేశ ప్రతిష్టతో పాటు మోడీ ప్రతిష్ట దెబ్బతీయాలని కుట్రపూరితానికి లేవదేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ చూస్తూ కండ్లకు గంతలు. అక్కడికి కూడా మీరు చూడండి, విజువల్స్ కూడా చూడండి. కేంద్ర మంత్రులు ఎంతమంది సమన్వయంతో మహిళా ఎంపీలకు చేతులు జోడిసి విజ్ఞప్తి చేసిండ్రు, మీద ఏదన్నా ప్రొటెస్ట్ చేయాల్సి ఉంటే మీ చైర్ దగ్గరికి వెళ్ళి స్పీకర్ తో మాట్లాడండి, ఇక్కడికి రావద్దని చెప్పేసి ఎంత సమన్వయం పాటించి ఎంత విజ్ఞప్తిగా వేడుకున్నారు. ఏ ఒక్కరన్న ఆవేశానికి లోనైతే ఇదంతా పార్లమెంట్ నిన్న మొన్న మనం టర్కీలో జరిగిన విధంగా కొట్లాట జరిగి కుర్చీలు ఇరిచేసుకొని మైకులు కొట్టుకొని గలాట చేస్తే మన పార్లమెంటు వ్యవస్థను ప్రపంచ దేశాలలో మోడీ ఇమేజ్ని బదనాం చేయడానికి కాంగ్రెస్ ఆడుతున్న ఈ నాటకానికి, ఈ ప్రివిలేజ్ మోషన్ ఇదంతా గ్రహించకుండానే ఒక వ్యవహారాన్ని తీసుకున్నామంటే దాని వెనకాల 100 తప్పులు చూస్తేనే విషయం. రాహుల్ గాంధీ గారు దేశ ప్రతిష్టను ఎట్లా దెబ్బతీస్తున్నారో చెప్తా. ఓటు చోరీ అన్నాడు, సర్వే అన్నాడు, ఈ రైతులు ఎన్ని చేసినా దేశ కుట్రకి ఎన్ని చేసినా దేశాన్ని మోడీ గారి ఇమేజ్ దెబ్బతాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుటీలత్వాలు ఆడినా మోడీ చరిష్మా ముందు, మోడీ గారి చరిష్మా ముందు రాహుల్ గాంధీ గారు సరిపోరు. మీరు ఏదన్నా కొట్లాడాల్సి వస్తే ఆయన ప్రతిష్టను దెబ్బతీసి, మోడీ గారి ప్రతిష్టను దెబ్బతీసి మీరు పైకి వస్తామనుకుంటే అది కలగానే మిగిలిపోతుంది. మీరు కొట్లాడాల్సి వస్తే ప్రజా సమస్యల మీద కొట్లాడండి. వెంకటస్వామి గారు చెప్పనివ్వండి, అంటే ఎందుకు మరి పార్లమెంట్ లో చర్చ చేయట్లేదు దానిపైన ఏదైతే చెప్తున్నారు? ఆయన ప్రతిష్ట దెబ్బతీద్దామని లేవదీశారు. మోడీ ఒక ఇమేజ్ మోడీ మధ్యలో రాలే, నేను వెంకటస్వామి గారు మాట్లాడుతుంటే ఇంకొకటి కూడా పార్లమెంట్ బయట కూడా నేను అదే చెప్తున్నా, మీకేం అర్థం వస్తుంది? ఒక్క నిమిషం వెంకటస్వామి గారు నేను ఒక్కటే చెప్తా, మీరు మాట్లాడండి. పార్లమెంట్ బయట మా ఇద్దరు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే రాహుల్ గాంధీ గారు ఒకరు మాట్లాడుతున్నప్పుడు అక్కడికి రాకూడదనే కనీసం విజ్ఞత లేకుండా నేను కూడా వచ్చి మీ ప్రెస్ మీట్ లో జాయిన్ అయితే అని మాట్లాడుతుంటే వాళ్ళు ఈయనతోటి మా ప్రతిపక్ష శత్రువు అన్నప్పుడు శత్రువుగానే ఉండాలి, కానీ ఈయన వచ్చి మాట్లాడుతుంటే అక్కడ ఏదన్నా ఇష్యూ జరగాలి, కొట్లాట జరగాలి. ఇంతకు ముందు మా ఎంపీల మీద అక్కడ రాహుల్ గాంధీ గారు ఎలా ప్రవర్తించారో పార్లమెంట్ బయట మా మహిళా ఎంపీల మీద ఎలా వాళ్ళు కింద పడిపోయారో, ఎలా హాస్పిటల్ తీసుకెళ్లారో అందరు చూశారు. మరా అలాంటి గలాట జరగాలని మంత్రుల దగ్గరికి రావడము, ఏదన్నా ఒకటి కాంట్రవర్సీ చేయాలని ఇంత నీచానికి దిగాల్సిన రాహుల్ గాంధీ గారికి ఏం అవసరం వచ్చింది ఇలాంటి నీచమైన పనులు చేయడానికి? దానికి మీలాంటి పెద్దలు మాట్లాడడం సపోర్టుగా సమంజసంగా లేదు. వెంకటస్వామి గారు ఆయన ఒక్కరు మాట్లాడుతుంటే రెండో వ్యక్తి రావద్దు. ఇద్దరు మాట్లాడుతుంటే ఎందుకు వచ్చాడు రాహుల్ గాంధీ గారు? ఏ ఉద్దేశం వచ్చాడు మీరు చెప్పండి, ఏ ఉద్దేశం వచ్చాడు చెప్పండి. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, ట్రేడ్ డీల్ ఇష్యూని పబ్లిక్ నుంచి అటెన్షన్ డైవర్షన్ తీసుకొచ్చేందుకే ఈ ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు అని అయితే విమర్శలు వస్తున్నాయి, దీనికి ఏం చెప్తారు? మేడం, ఇక్కడ మాట్లాడుతున్న అంశానికి రాహుల్ గాంధీ గారు ఇలా కొత్తగా వచ్చిన తెలివి మంతుడేం కాదు, ఆకాశంకెళ్ళి ఊడిపడితే ఈ రోజు పార్లమెంట్ ను గడగడలాడిస్తున్నట్టు మాట్లాడుతున్న వ్యక్తి ఇంకోసారి రాకుండా ఆయన 4వ సారి ఈసారి పార్లమెంట్ కు రావడం రాహుల్ గాంధీ గారు. ఆయన ఏం మాట్లాడతారు, ఎలాంటి అంశాలు మాట్లాడతారో దేశ భాషలు అందరు చూసిండ్రు. ఆయనను పార్లమెంట్ రాకుండా
బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, లైఫ్ లాంగ్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంత పెద్ద మేధావి వచ్చిండు అన్నట్టు మీరు మాట్లాడము వెంకటస్వామి గారు, కృష్ణారెడ్డి గారిని చెప్పనివ్వండి. అరే మీరు చెప్పనివ్వండి. వెంకటస్వామి గారు కదా మేడం. రైట్, వెంకటస్వామి గారు చెప్తున్నారు, కంక్లూడ్ చేయనివ్వండి, చెప్పండి. కృష్ణారెడ్డి ఏదో కొత్తగా వచ్చిండు పార్లమెంట్ కు, పెద్ద పెద్ద అంశాలు మాట్లాడుతున్నారు, దేశ సమస్యలు, ప్రపంచ సమస్యలు అన్ని. ఆయన ఇంకోసారి వస్తే మా ఇమేజ్ పోతుంది అనుకుంటాను. ఆయన 4 సార్లు నుంచి పార్లమెంట్ లో ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడు ఏందని దేశ ప్రజలందరికీ తెలుసు. ఆయనను అడ్డుకోవాల్సిన అవసరం మాకేం లేదు. ఆయన ఒక్క నిమిషము, ఆయన ఎన్ని రోజులు ప్రతిపక్ష నాయకుడు ఉంటే అంత బీజేపీకి బలము, అది దేశ ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. మీరు ఎంత ఎలివేషన్ ఇచ్చినా దేశ ప్రజలు మాత్రం ఆ ఎలివేషన్ ను తీసుకోరు, అది గ్రహించండి వెంకటస్వామి గారు. ఒక ప్రతిపక్ష నాయకుని పట్టుకొని డిగ్రేడేషన్ చెప్ప, నువ్వేం చేస్తలేవన్నా. నువ్వు చెప్పాల్సింది అమెరికా డీల్ గురించి చెప్పు, బడ్జెట్ గురించి చెప్పు. దానికి కన్ఫైన్ మాట్లాడుతున్నా, నువ్వేమో రాహుల్ గాంధీ డిగ్రేడ్ చేయడానికి కట్టుకున్నట్టు నాలుగు క్వశ్చన్లు అడిగి ఒకటే దానికి ఆన్సర్ చెప్పమంటే మీరు రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన ఎలివేషన్ గురించి చెప్తున్నాము. ఆయననేదో మేము అడ్డుకుంటున్నాము, ఆయన మేమేదో నొప్పుకుంటాము, ఆయన దేశానికి ప్రపంచానికి. కృష్ణారెడ్డి గారు, ఈ యొక్క అమెరికా డీల్ అనేది ఇంకా కొంత చర్చలు నడుస్తున్నాయి. ఇది మార్చి వరకు పూర్తి స్థాయిలో ఇదవుతుంది. అప్పటి వరకు చర్చల రూపంలో వాళ్ళు ఒక డిమాండ్ పెడతారు, మనమోటి పెడతాము. అది లాస్ట్ కు దేశ ప్రయోజనాలకు ఏదనుకుంటేనే దానికి అనుగుణంగా. అరే ఒకటి వెంకటస్వామి గారు, మీరు పెద్దలు, మీకు అర్థం కాకపోతే నేను చెప్తా వినండి. పెడతానా నువ్వే అంటున్నావు. ఇప్పుడు 25% నుంచి 18%. ఒక్క మాట వినండి వెంకటస్వామి గారు. చేస్తున్నారు ఎందుకు అంటున్నా. నేను అదే చెప్తున్నా, 25% నుంచి 50% అన్న టారిఫ్ 18% వచ్చింది. ఎందుకు అంటే నిన్న మొన్నటి దాకా మనం తన్నుకుందాం అనుకున్నాము, కానీ ఈ రోజు కూర్చుందామని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆ ఒక్క సద్భుతమైన వాతావరణం వచ్చింది. కాబట్టి ఇది అందరికీ కూడా, దేశ ప్రజలందరికీ తెలియాలి, బిజినెసర్స్ కు తెలియాలి, ఎక్స్పోర్టర్స్ కు తెలియాలంటే దీని గురించి జరగాల్సింది. మీకు అర్థం కాలేకపోతే నేను ఇలాంటి సమస్యలు చెప్పేదాకా మీరు పూర్తిగా వినండి. అమెరికా, ట్రంప్, టైం లేదండి. కృష్ణారెడ్డి గారు కంక్లూడ్ చేయండి.